హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేము ఇవాళ అయితే తలకోనకి వెళ్తున్నాము. చాలా సంతోషంగా ఎంజాయ్ చేయడానికైతే తలకోనకైతే వెళ్తున్నాము. ఇది తలకోన రూట్ అన్నమాట. మా ఇంటికి ఒక 30 కిలోమీటర్స్ దూరంలో అయితే తలకోన ఉంది. మేమైతే తలకోనకు స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ తలకోనలో చూసేదానికి ప్లేసెస్ అయితే చాలా బాగుంటాయి. క్లైమేట్ కూడా చాలా బాగుందన్నమాట. అంటే వర్షం వచ్చేలాగే ఉంది, కానీ వర్షం మాత్రం రాదు. ఎండ కూడా వచ్చే మాదిరిగా ఉంది, కానీ ఎండ కూడా వచ్చే మాదిరిగా అయితే అస్సలు లేదు. చాలా బాగుంది క్లైమేట్ అయితే. మేమైతే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాం. ఇప్పటికి ఒక 20 మినిట్స్ అన్నమాట అవుతుంది స్టార్ట్ అయిపోయి. మేము తలకోన రూట్లోకి అయితే కూడా వచ్చేసాము. ఇప్పుడైతే ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ పక్కనే కనిపిస్తుంది కదా, అక్కడ చూడండి సింహం ద్వారణాలతో కనిపిస్తున్నది తలకోన గెస్ట్ హౌస్ అన్నమాట. అటు సైడు ఇంకా మనమైతే లోపలికి వాటర్ ఫాల్స్ దగ్గరికి, అదేవిధంగా గుడి దగ్గరికి అయితే లోపలికి వెళ్ళిపోవచ్చు. మనమైతే వెళ్ళడమే వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. చూడండి ఈ రూట్ అయితే గెస్ట్ హౌస్ నుండి అయితే ఒక 15 మినిట్స్ పడుతుంది అనమాట గుడి దగ్గరికి వెళ్ళేదానికి. అదేవిధంగా వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళడానికి 20 మినిట్స్ అనేది పడుతుంది. చాలా బాగుంటుందండి వెళ్ళడానికి కూడా. అక్కడ చూడడానికి ప్లేసెస్ కూడా చాలా బాగుంటాయి. క్లైమేట్ అసలు ఎక్సలెంట్గా ఉందన్నమాట క్లైమేట్ అయితే. చూడండి ఈ ద్వారణం లోపల వెళ్ళాలి. మనమైతే వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. వాటర్ ఫాల్స్ దగ్గర అంటే కింద తొట్టి, పైన వాటర్ ఫాల్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనకి పిల్లలు ఉండడం వల్ల ఇబ్బంది అయిపోయి మేమైతే తొట్టి దగ్గరే ఉండిపోయాము. వాటర్ ఫాల్స్ పైన అయితే ఉన్నాయి. అక్కడికి వెళ్ళాలంటే ఒక 1.5 కిలోమీటర్ అయితే ఉందన్నమాట. పైన అడవిలో నడుచుకొని వెళ్ళాలి. చాలా కష్టంగా ఉంటుందని మేమైతే వెళ్ళలేకపోయాము. ఇక్కడైతే పార్కింగ్ ఏరియా, పార్కింగ్ చేసుకోవచ్చు. కార్లు కానీ మనం తీసుకొచ్చిన వెహికల్స్ కానీ ప్రతి ఒక్కటి అయితే అక్కడైతే పార్కింగ్ చేసుకొని మనమైతే మునగటానికి అయితే వెళ్ళొచ్చు అనమాట. ఇది కింద తొట్టి, పైన వాటర్ ఫాల్స్ నుంచి ఇక్కడ తొట్టి లాగా ఉంది. ఈ తొట్టిని అయితే అరేంజ్ చేశారు. ఈ తొట్టిలో అయితే మనం మునగచ్చు. చూడండి ఇక్కడ కనిపిస్తుంది మా పెద్ద పాప. నాకైతే 2 పిల్లలు. మా పెద్ద పాప అయితే అక్కడ ఉంది. చూడండి ఈ వాటర్ ఫాల్స్ అంతా ఈ పైన నుండి వచ్చే నీళ్ళన్నీ ఈ తొట్టి లోపల నుంచి బయటకైతే వెళ్ళిపోతాయి. చాలా బాగుంది క్లైమేట్ కూడా. దానికి తోడుగా ఇక్కడ మునగడానికి చాలామంది ఇష్టపడతారు. చూడండి చాలా బాగుంది ప్లేస్ అయితే. ఇప్పుడైతే పైన అయితే మా పెద్ద పాప అయితే చిన్న నిక్కర్ వేసుకొని ఏనుగు తొండం నుండి వచ్చే వాటర్ ద్వారా అయితే మునుగుతుంది. కింద తొట్టిలోకి అయితే తను దిగలేదు భయపడి. తనైతే మా ఇంటి పక్కన పిల్లోడు, మాతో పాటే వచ్చాడనమాట. చిన్న కనెక్షన్ ద్వారా అయితే వాటర్ని అయితే ఏనుగు తొండంలోకి ఏమో ఇచ్చినట్లున్నారు, మనకైతే తెలీదు. కానీ వాటర్ అయితే వస్తూనే ఉన్నాయి అక్కడ నుంచి. చాలా బాగుంది చూడడానికి కూడా. పిల్లలు ఆడుకోవడానికి అయితే ఆ ప్లేస్ బాగుంటుందన్నమాట. మా పాప అయితే చాలా బాగా ఆడుకుంటుంది. చూడండి తొట్లో అయితే చాలా వరకు హ్యాపీగా మునుక్కోవచ్చు అనమాట. పైన వాటర్ ఫాల్స్ దగ్గర నుంచి అంటే 2 కిలోమీటర్స్ దగ్గర నుంచి ఆ వాటర్ అనేది అడవిలో పైన నుంచి కిందకి అయితే వస్తాయి. ఆ నీళ్ళలో మనమైతే మునుక్కోవచ్చు. చూడండి పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి చాలా బాగుంది. కానీ నీళ్ళు అయితే కొంచెం ఇదిగా ఉన్నాయి, కాకపోతే బాగుంది, చల్లగా ఉన్నాయి. చాలా చల్లగా వాటర్ అయితే. చూడండి అంతా అడవి ప్రాంతం అన్నమాట. అడవిలోనే ఉండదు తలకోన, కానీ పూర్తి అడవండి తలకోన. మీరు ఆల్రెడీ పుష్ప సినిమాలో చూసే ఉంటారు. తలకోన ఫారెస్ట్ అని వస్తుంది కదా, సేమ్ అదేనండి. చూడండి అంతా అడవి ప్రాంతమే. ఇంకా పైన నుంచి అయితే చూస్తే బాగా కనిపిస్తుంది. ఇక్కడైతే గుడి అన్నమాట. గుడి చాలా బాగుంటుంది. గుడి దగ్గర అంటే వాటర్ ఫాల్స్ దగ్గర నుంచి మళ్ళీ 1.5 కిలోమీటర్ అయితే గుడి దగ్గరికి రావాలి. ఇక్కడైతే గుడి మనమైతే దర్శనానికి వెళ్ళలేకపోయాము. అంటే గుడి కూడా క్లోజ్లో ఉంది. దానికి తోడుగా వాటర్ ఫాల్స్ అనేది గుడి ముందర కూడా ఉంది. చాలా బాగుంది గుడి అయితే. ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడైతే శివరాత్రి అప్పుడు చాలా వేడుకలు అయితే చేస్తారు. చాలా బాగుంటుంది శివరాత్రి అప్పుడు.
సో చూసారు ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి తలకోన వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు మన ఛానల్ని సపోర్ట్ చేయండి.